లలిత్ గారు, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ట్రేడింగ్ చేసి దాదాపు ఒక 2 ఇయర్స్ ఆఫ్ స్పాన్ టైం దానికి ఇచ్చి 32 lakhs పోగొట్టుకొని మళ్ళీ వచ్చి జాబ్‌లో జాయిన్ అయిపోయాడు. ఏమైంది అంటే 32 lakhs నాకు ట్రేడింగ్‌లో పోయింది అని చెప్పి. ఇప్పుడు ఇది ఒక 2 ఇయర్స్ ఆఫ్ స్పాన్ అంటే అది ఒక కెరియర్ పాత్ కింద తను యూజ్ చేసుకున్నాడు దాన్ని. ఒక పర్సన్ ట్రేడింగ్‌ని కెరియర్‌గా యూజ్ చేసుకోవాలి, దాన్ని కెరియర్ పాత్ అవ్వాలి అనుకుంటే ట్రేడింగ్ కానీ లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ కావాలి అనుకునేటప్పుడు ఆ పర్సన్‌కి ఉండాల్సిన లక్షణాలేంటి? అసలు ట్రేడింగ్‌ని ఎలాంటి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు? ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్‌లో 32 lakhs అనేది లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అతను ఆ నాలెడ్జ్ ఏదైతే గెయిన్ చేస్తూ ఉన్నాడో ఆ నాలెడ్జ్‌ని టెస్ట్ చేయకుండా డైరెక్ట్‌గా ఆ మనీ అనేది పెట్టేయడం జరిగింది. అందువల్ల తనకి లాస్ వచ్చింది. చాలామంది ప్రొఫెషనల్స్ చెప్పే పాయింట్ ఏంటంటే ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేయమంటారు. కానీ పేపర్ ట్రేడ్ చేయడానికి ఎవ్వరికి మనసు రాదు. ఎందుకంటే అది అంత కిక్ ఉండదు దాంట్లో పేపర్ ట్రేడింగ్లో. సో అందుకని ఏంటంటే అందరూ డబ్బులు పెట్టి చేసేస్తూ ఉంటారు. ఈ డబ్బులు పెట్టి చేసేటప్పుడు కనీసం మనం ఒక 1000 రూపీస్తో కూడా పేపర్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ మనీతో ఒక 1000 రూపీస్ పెట్టి కూడా బై సెల్ చేస్తూ ఉంటే 10 రూపీస్ లాసు, 10 రూపీస్ ప్రాఫిట్ ఇలా ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది అలా కూడా పేపర్ ట్రేడ్ చేసి ఓకే అసలు మనకి ఏ పాయింట్ మీద ఎక్కువ మనీ వస్తుంది, ఏ టెక్నికల్ పాయింట్ మీద మనకి ఎక్కువ మనీ వస్తుంది, ఏ టెక్నికల్ రూల్ ఫాలో అయితే మనకి మనీ ఎక్కువ వస్తుంది అనేది వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనే ఒక సెగ్మెంట్ జనాన్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఒక్క 1 రూపీ పెరిగితే మనకు 5000 వస్తుంది, 1 రూపీ పెరిగితే 10,000 వస్తుంది. ఈ కైండ్ ఆఫ్ సినారియోస్ ఉంటాయన్నమాట. అందువల్ల ఏంటంటే డైరెక్ట్గా ఈ చిన్న ట్రేడ్లు ఎందుకు, డైరెక్ట్గా పెద్ద ట్రేడ్లు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో ఇటు షిఫ్ట్ అయిపోతారు, ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతారు. మన మైండ్ సెట్ అలా షిఫ్ట్ చేసేస్తుంది. సో ఆ షిఫ్ట్ అయిన క్రమంలో ఏంటంటే మనం డబ్బులు పెడుతూ ఉంటాం, అవి పోతూనే ఉంటాయి, వచ్చేది తక్కువ ఉంటుంది, పోయేది ఎక్కువ ఉంటుంది. ఓకే. అలా మీరు చెప్తున్న కేసులో ఆ 32 lakhs పోవడం అనేది జరిగింది. కానీ ఆ క్యాండిడేట్ ఖచ్చితంగా ఓన్లీ విత్ లిటిల్ అమౌంట్తో రిస్క్ చేస్తూ కనుక 2 years పాటు నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక మంచి ప్రాఫిటబుల్ పాయింట్ ఏదో ఒకటి అతను తెలుసుకునేవాడు. దాని ప్రకారం అతను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళేవాడు. అయితే ఏంటంటే ట్రేడింగ్ని కెరియర్గా పెట్టుకోవడం అనేది చాలా టఫెస్ట్ పాయింట్. ఎందుకంటే దీనికి టైం అనేది మోస్ట్ వాల్యుబుల్. ఎంత టైం అయిపోతుంది అంటే అంత టైం అయిపోతుంది. 1 yearలో మీరు సక్సెస్ అవుతారా, 2 yearsలో సక్సెస్ అవుతారా, 3 yearsలో సక్సెస్ అవుతారని చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే చాలామంది మెయిన్గా ట్రేడింగ్ని కెరియర్గా ఎంచుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే అగైన్ మళ్ళీ ఈ ఈజీ మనీ ఒకటి, సోషల్ మీడియా అవేర్నెస్ ఒకటి. ఓకే. దీనివల్ల ట్రేడింగ్ని కెరియర్గా ఎంచుకోవాలని ఎక్కువ మంది అనుకుంటున్నారు. పైగా ఫిన్ఫ్లుయెన్సర్స్, ఇదివరకు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పేరును మాత్రమే నాకు తెలుసు, ఇప్పుడు కొత్తగా ఫిన్ఫ్లుయెన్సర్స్ అంటే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. సో ఈ ఫిన్ఫ్లుయెన్సర్స్లో మన తెలుగు స్టేట్స్లోనే కొన్ని చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నేను రీసెంట్గా ఒక థంబ్నెయిల్ చూశాను, చాలా పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తున్నాయి, దాన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, సో నేను ట్రేడింగ్ ఆపేస్తున్నాను అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టారు. ఏంటబ్బా అని చెప్పి చూస్తే ఆ పర్టికులర్ పర్సన్ ట్రేడింగ్ గురించి ఆల్మోస్ట్ 4-5 yearsగా ట్రేడింగ్ చేయండి, ట్రేడింగ్లో ఇలా చేయండి, ట్రేడింగ్లో ఈ ఇండికేటర్ వాడండి, ఆ ఇండికేటర్ వాడండి అని చెప్పేసి చాలా జెన్యూన్గా మొత్తం చెప్పడం జరిగింది. ఇప్పుడు అతను అప్పుడు మరి చాలామంది అట్రాక్ట్ అవుతారు కదా, పలానా టూల్ వాడండి, ఈ టూల్ వాడితే ఇలా వస్తుంది, ఆ టూల్ వాడితే అలా వస్తుంది అని చెప్పినప్పుడు దానికి ఎంతో కొంతమంది ఆ ఛానల్ ఫాలోయర్స్లో కొంతమంది ఫాలో అయి ఉంటారు కదా. మళ్ళీ అతనే ఇప్పుడు బయటకు వచ్చేసి నేను ట్రేడింగ్ ఆపేస్తున్నాను, మీరు కూడా ట్రేడింగ్ ఆపేయండి అంటున్నారు. ఓకే. ఇది ఎంతవరకు కరెక్ట్? 4 years నుంచి మరి చెప్పింది ఏంటి? 4 years నుంచి ఆ స్ట్రాటజీ వాడితే డబ్బులు వస్తాయి, ఈ స్ట్రాటజీ వాడితే డబ్బులు వస్తాయి, ఇది చేస్తే అది చేస్తే అని చెప్పుంటారు కదా. మరి ఇప్పుడు సడన్గా ట్రేడింగ్ క్యాండిల్స్ పెద్దవి రాక చిన్నవి వస్తాయా ఏంటి? క్యాండిల్స్ అనే ప్రైస్ మూవ్మెంట్ని బట్టి క్యాండిల్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో ఒకవేళ మనకి చేత కాకపోతే మనకి చేత కదా అన్నాను, కానీ నేను ఆపేస్తున్నాను కాబట్టి మీరంతా ఆపేయండి అంటే, సో ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలామంది జనాల మీద పడుతూ ఉంటుంది. ఓకే. నాకు నష్టం వచ్చింది, మీకు కూడా నష్టం వస్తుంది అన్న ఒక ప్రాపగాండాని పిన్ చేయటం. నాకు నష్టం వచ్చింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉన్నట్టు అనటంలో తప్పు లేదు. ఇప్పుడు ఆయన చెప్పింది అదే కదా, నేను నష్టపోయాను మీరు కూడా నష్టపోతారు అని చెప్పడమే కదా. నేను నష్టపోయాను కాబట్టి మీరు నష్టపోతారు జాగ్రత్త అని చెప్పడంలో తప్పు లేదు. నేనే మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ముందుకు నెట్టి ఇప్పుడు నష్టపోతారు జాగ్రత్త అంటే కరెక్టా కాదా?
తప్పు, చాలా తప్పది కదా. నేను నష్టపోయి మిమ్మల్ని నష్టపోవద్దు అని చెప్పడం జాగ్రత్త. అవును. ముందు నేను మిమ్మల్ని నెట్టేసి పడిపోతారు జాగ్రత్త అంటే, నెట్టింది నేనే, పడిపోతారు జాగ్రత్త అంటే అలా ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ ఫిన్ఫ్లుయెన్సర్స్ యొక్క ఇంపాక్ట్ అనేది జనాల మీద చాలా ఉంది. సో దీనివల్ల ఏంటంటే మెయిన్గా చాలామంది ట్రేడర్స్తో నేను మాట్లాడాను. నా దగ్గర కొంతమంది ట్రైనింగ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఏంటంటే చాలా 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 లోయర్ మిడిల్ క్లాస్ టు మిడిల్ క్లాస్. ఏంటంటే మాకు రోజుకు ఒక 500 నుంచి 1000 రూపాయలు వస్తే మా నెల జీతం మీద ఇంకొంచెం మాకు డబ్బులు వస్తాయి, సో దట్ మా ఫ్యామిలీ బాగుంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మార్కెట్లోకి వస్తుంటారు. నేను అలాంటి వాళ్ళందరికీ ట్రేడింగ్ చేయొద్దని చెప్తాను. ఓకే, స్టాక్ మార్కెట్లో పెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోండి ట్రేడింగ్ కన్నా. ఎందుకంటే ట్రేడింగ్ చేయాలి అంటే మన దగ్గర అవసరం లేని డబ్బు, అప్పు కాని డబ్బు. ట్రేడింగ్ చేయాలంటే ఒక 10 లక్షలు పెట్టుకున్నారు అనుకోండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్, ఈ 10 లక్షలు పోయినా పర్లేదు అన్నట్టు ఉండాలి మీ దగ్గర. అంతేగాని నేను లోన్ తీసుకుంటానండి, లోన్ తీసుకుని ఒక 5 లక్షలు అప్పు తెస్తాను, 10 లక్షలు అప్పు తెస్తానంటే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మన ఎమోషన్స్ అన్ని ఏంటి, ఆ లోన్ ఎప్పుడు క్లియర్ చేస్తామన్న దాని మీద ఉంటుంది. అవును, సబ్జెక్ట్ నేర్చుకోవటం మీద ఉండదు. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎమోషన్స్ ఎక్కువైపోయి ఈ 10 లక్షలు కూడా పోతుంది. ఆ లోన్ ఈఎంఐలు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. జీతం సరిపోక స్టాక్ మార్కెట్ని ఎంచుకుంటారు. చివరికి ఆ వచ్చిన జీతాన్ని స్టాక్ మార్కెట్లోకి తీసుకురావడం జరుగుద్ది. ఓకే, ఇది ట్రేడింగ్లో జరిగేది మెయిన్గా. మనం స్టాక్ మార్కెట్లోకి వస్తుంది, జీతం సరిపోవట్లేదని, చివరికి ఏం జరుగుద్ది, ఆ జీతాన్ని తీసుకొచ్చి ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది మనకి. ఓకే. అందుకని స్టాక్ మార్కెట్లో మనం ట్రేడింగ్ చెయ్యాలి అంటే మన దగ్గర మనం అప్పు చెయ్యని డబ్బు ఉండాలి, మనకు అక్కర్లేని డబ్బు ఉండాలి. ఓకే. ఆ డబ్బుతో మీరు ఎన్ని గేమ్స్ అన్నా ఆడుకోవచ్చు, తప్పులేదు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలా జనాలు చాలామంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు, ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఓకే. కాకపోతే ఏంటంటే నాకేం కావాలి, నేను ఒక ఛానల్ పెట్టాలి, నా ఛానల్లోకి ఫాలోయర్స్ కావాలి, నేను వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే నేను థంబ్నెయిల్స్ పెట్టాలి. సో ఈ స్ట్రాటజీ వాడండి, 10,000కి రోజుకి 2,000 సంపాదించడం ఎలా. స్ట్రాటజీస్ ఏముంటాయండి? బేసిక్గా స్టాక్ మార్కెట్లో స్ట్రాటజీ అనేది పెద్ద అబద్ధం. స్టాక్ మార్కెట్లో స్ట్రాటజీ అనేది ఏముండదు. బేసిక్ మార్కెట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని మనం అర్థం చేసుకోవడం తెలియాలి మనకి. ఓకే. సో ఒక్కొక్క కైండ్ ఆఫ్ మార్కెట్కి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది. సో ఆ బిహేవియర్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ బిహేవియర్ వేరు, ట్రేడింగ్ బిహేవియర్ వేరు. ఓకే. మళ్ళీ ట్రేడింగ్లో మీకు నార్మల్ స్టాక్స్ బిహేవియర్ వేరు, ఫారెక్స్ మార్కెట్ బిహేవియర్ వేరు, గోల్డ్ మార్కెట్ బిహేవియర్ వేరు, క్రిప్టో మార్కెట్ బిహేవియర్ వేరు. కానీ వీటన్నిటికీ మార్కెట్ స్ట్రక్చర్ ఒకటే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పాలంటే మనిషి స్ట్రక్చర్ అంటే ఏంటి, తలకాయ ఉంటుంది, 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, నిటారుగా నుంచుని ఉంటాడు. అవును, ఇది బేసిక్ మనిషి స్ట్రక్చర్. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో మనం ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి, ఇంకో వ్యక్తితో డీల్ చేయాలంటే ఎలా డీల్ చేయాలంటే వాడి బిహేవియర్ ఏంటి, మైండ్ సెట్. అయితే కంప్లీట్గా మనం ఇక్కడ కంపెనీ మైండ్ సెట్ని మనం అర్థం చేసుకోవాలి. మనిషి మైండ్ సెట్ని బట్టి మనం ఎలా ఉంటామో అలా వాటితో డీల్ చేయాలి. ఇక్కడ కంపెనీస్ పాయింట్ కదా, నేను మాట్లాడుతుంది ఏంటంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీస్తో అసలు సంబంధం లేదు, మనం దేనిలోనే ట్రేడ్ చేయొచ్చు. ఓకే. ఓకే. అందుకని చెప్పేసి మీరు ఏంటంటే ఓకే, ఇప్పుడు ఆ మనిషితో మనం మాట్లాడేటప్పుడు ఆ మనిషి మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ట్రేడింగ్లో కూడా అదే ఇంప్లిమెంట్ చేయాలంటారా? ట్రేడింగ్లో కూడా మనకేంటంటే ఇప్పుడు ఫ్యూచర్స్కి ఒక సెగ్మెంట్ ఉంటుంది, క్యాష్ మార్కెట్ సెగ్మెంట్ ఉంటుంది, ఆప్షన్ మార్కెట్ సెగ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా క్యాష్ మార్కెట్, ఫ్యూచర్ మార్కెట్, ఆప్షన్ మార్కెట్ ఉందనుకోండి. వీటి టైం ఫ్రేమ్ వచ్చేసి ఏ కంట్రీలో అయినా 6 అవర్స్, 6.5 అవర్స్ ఉంటుంది. ఓకే. అంటే 6 అవర్స్లో కంప్లీట్ చేసేయాలి వాళ్ళు. బై చేసి సెల్ చేయడం అనేది 6 అవర్స్లో కంప్లీట్ చేసేయాలి. కాబట్టి హెవీ వాల్యూమ్ ఉంటుంది దాంట్లో. సో మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మార్కెట్ ఎండ్ అయ్యే వరకు ఒక మంచి ఫ్లో నడుస్తూ ఉంటుంది. సో దాని బిహేవియర్ ఒకలా ఉంటుంది. అలా కాకుండా మీరు ఫోరెక్స్ మార్కెట్ తీసుకున్నారనుకోండి, ఫోరెక్స్ మార్కెట్ 23 అవర్స్ రన్ అవుతుంది, ఓన్లీ 1 అవరే గ్యాప్ ఉంటుంది ఇంటర్నేషనల్ ఫోరెక్స్. ఓకే. మన దాంట్లో అయితే 12 అవర్స్ ఉంటుంది. అదేవిధంగా గోల్డ్ తీసుకున్నారనుకోండి, గోల్డ్ కూడా 23 అవర్స్ ఉంటుంది. గోల్డ్, క్రూడ్ ఆయిల్ 23 అవర్స్ ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్. మళ్ళీ మనకు వచ్చేసి 12 to 14 అవర్స్ ఉంటుంది. తర్వాత క్రిప్టో మార్కెట్ ఉంటుంది. క్రిప్టో ఎక్కడైనా సరే 24 అవర్స్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక్కొక్క టైం ఫ్రేమ్ ఉంది. సో ఈ టైం ఫ్రేమ్ ఉండటం వల్ల ఏం జరుగుద్ది, ఇప్పుడు 6 అవర్స్ మార్కెట్ ఉందనుకోండి, అందరూ ఆ 6 అవర్స్లోనే పార్టిసిపేట్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు.
ఆ 6 అవర్స్లోనే ఎవరైనా సరే ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు ఆ 6 అవర్స్లోనే పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. కానీ మీరు క్రిప్టో మీద చేయాలంటే మీకు 24 అవర్స్ టైం ఉంది. మీ ఇష్టం వచ్చినప్పుడు సిస్టమ్ ఆన్ చేసి మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు ఎంట్రీస్ ట్రై చేయొచ్చు. ఓకేనా. అలానే ఫారెక్స్ మార్కెట్, కమోడిటీ మార్కెట్ ఉంటుంది. సో ఫారెక్స్ కమోడిటీ కూడా లెంత్ ఎక్కువ. సో దాంట్లో కూడా ఏంటంటే మీకు నచ్చినప్పుడు మీరు చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, మనకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు అనే పాయింట్లో మనకి వాల్యూమ్ అన్నిసార్లు ఉండదు. మనకి ట్రేడింగ్లో మనం పెట్టిన దగ్గర నుంచి ప్రైస్ పెరగాలన్నా పడాలన్నా కానీ మనకేంటంటే వాల్యూమ్ ఉండాలి. సో ఈ వాల్యూమ్ అనేది 6 అవర్స్ మార్కెట్లో ఉన్నంత ఫాస్ట్ వాల్యూమ్ రిమైనింగ్ మార్కెట్స్లో ఉండదు. అవునా? అక్కడ వాల్యూమ్ స్లో అవుతుంది. సో అందువల్ల ఏంటంటే దానికి కన్వీనియన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాల్యూమ్ స్లో అవుతుంది అక్కడ. అందుకని ఏంటంటే మనం ఎంటర్ అవుతున్నది ఏ మార్కెట్లో ఎంటర్ అవుతున్నాము, ఈ మార్కెట్లో వాల్యూమ్ ఎంత, ఈ వాల్యూమ్ని బట్టి మనకి ఎక్కడ మంచి మూమెంట్ వస్తుంది, ఇంత స్టడీ చేసి అప్పుడు దాని మీద మనం ట్రేడింగ్ అనేది చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో మార్కెట్, గోల్డ్ మార్కెట్ ఉందనుకోండి, అది ఫాస్ట్గా మీరు కొనగానే పెరగమంటే పెరగదు, అది గంట పడుతుంది. అదే 6 అవర్స్ మార్కెట్లో మీరు కొన్నది పెరగడానికి 5 నిమిషాలు పడుతుంది. సో ఫాస్ట్ మనీ ఎక్కడ వస్తుంది మీకు, 6 అవర్స్ మార్కెట్లో వస్తుంది. సో 6 అవర్స్ మార్కెట్లో ఫాస్ట్ మనీ వస్తుంది కదా అని చెప్పి ఇదే మెంటాలిటీతో మీరు వెళ్ళి క్రిప్టో మార్కెట్, గోల్డ్ మార్కెట్లో డబ్బులు పెట్టారనుకోండి, రాదు. ఓకే, ఇప్పుడు నేను 6 అవర్స్ మార్కెట్లో ఒక 1000 రూపీస్ పెట్టానండి. 5 మినిట్స్లో నాకు ఒక 1100, 1200 వరకు వెళ్ళింది. ఇప్పుడు అది పెరుగుతూ ఉంది. ఒక 4 అవర్స్, 5 అవర్స్కి అది 2000 అయింది. ఆ టైంలో నేను నా మైండ్ సెట్ ఎలా ఉండాలి? మీరు చెప్తుంది 6 అవర్స్ మార్కెట్లో 1000 రూపీస్ది 1100 అవటమే చాలా ఎక్కువ. ఓకే, మీరు 6 అవర్స్ కూర్చున్న 2000 అవ్వదు, 1100 అవ్వటమే ఎక్కువ. ఓకే, ఇక అది 1100 నుంచి మళ్ళీ 1050కి, 900కి, 950కి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అక్కడే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 1100ది నేను 1000 రూపీస్ పెట్టాను, ఒక 1050కి, ఇప్పుడు 1100కి వెళ్ళి మళ్ళీ 1050కి వచ్చింది. నా మైండ్ ఏం ఆలోచించాలి అంటే అక్కడి నుంచి అది తీసేయమని ఆలోచించాలా, లేదు అంటే ఇంకొంచెం సేపు ఉందాము మళ్ళీ స్టాక్ పెరుగుతుందేమో, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్తోనే ఉన్న డబ్బు కాస్త ఊడ్చిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎలాంటి టైంలో యాక్ట్ చేయాలి? మనం మొదటి నుంచి మాట్లాడుకుంటుంది ఒకటే, ఏ టైంలో ఎక్కడ మనం ఆ స్టాప్ చేయాలి అనేదాన్ని. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటారు? ఇప్పుడు స్టాక్ కొంచెం పడుతోంది అనేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటారు? అదే ఇక్కడ మనకేంటంటే ట్రేడింగ్ అనేది మనం ఆ పర్టికులర్ మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఒక స్టాక్ మీద మీరు ట్రేడింగ్ చేస్తున్నారు, ఆ స్టాక్కి ఒక రోజులో ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది, యావరేజ్గా ఒక స్టాక్ ఒక రోజుకి ఇంతే పెరుగుతుంది అనేది ఉంటుంది మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ 300 రూపీస్ స్టాక్ ఉందనుకోండి, ఆన్ అండ్ యావరేజ్గా పర్ డే అది 0.5 to 1% పెరుగుతుంది. ఆన్ అండ్ యావరేజ్గా 0.5 to 1% మ్యాక్స్. ఎప్పుడో కానీ అది పర్ డేలో 2%, 3%, 4% పెరుగుద్ది, ఎప్పుడో రేర్ సిచ్యువేషను. బట్ ఆన్ అండ్ యావరేజ్ 0.5 to 1% పెరుగుతుంది ట్రేడింగ్లో. సో దీన్ని బట్టి మీరు ఓకే, నా స్టాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 300 రూపీస్ స్టాక్ ఉంది, 300 రూపీస్ స్టాకు 0.5% వేసుకుంటే ఎంత పెరగాలి, 1.5 రూపీ పెరగాలి. సో నేను పెట్టిన దగ్గర 1.5 రూపీ నాకు కనిపించింది అనుకోండి, నాకు 1.5 రూపీ దొరకాలని రూల్ లేదు కదా. సో అట్లీస్ట్ 1 రూపీ కనిపించింది అనుకోండి చాలు, ఆ రోజుకి ఆ 1 రూపీ నాది. అలానే ఇప్పుడు ఆప్షన్స్లో ఏంటంటే మనకి పర్ డేలో ఒక 20 పాయింట్స్, 30 పాయింట్స్, 40 పాయింట్స్ మినిమం మూమెంట్ ఉంటుంది. ఎక్కువ కేసెస్లో మినిమం ఒక 50 పాయింట్స్ ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ ఒక రోజున ఎక్కువ మూమెంట్ వచ్చిందని రెండో రోజు కూడా అదే ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి, మనం దెబ్బతింటాం. సో అందుకని చెప్పేసి ఈరోజు మార్కెట్ మూమెంట్ ఎంత ఉండొచ్చు ఏంటి, మనకు ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. ఓకే, వాళ్ళ మార్కెట్ ఈ లెవెల్ దాటితే కానీ పెరగదు అని మనకు తెలిసినప్పుడు ఓకే ఈరోజు మార్కెట్ ఇంతే, దాని ట్రూత్ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకుండా లేదు ఇది పెరుగుతుంది, ఎందుకు పెరగదు, నేను డబ్బులు పెట్టానని ఓవర్ ట్రేడింగ్, ఓవర్ థింకింగ్లో చేస్తూ ఉంటే మనకు లాసెస్ అనేవి వస్తాయి. ఇదే అవేర్నెస్, ట్రేడింగ్కి కావాల్సిన అవేర్నెస్ ఇదే. మార్కెట్ స్ట్రక్చర్ ఏంటి, ఆ పర్టికులర్ స్టాక్ కానీ ఆ ఇండెక్స్ కానీ దానికి బ్రేక్అవుట్ పాయింట్స్ ఎక్కడున్నాయి, ఇవాళ మనకి మంచి బ్రేక్అవుట్ పాయింట్లో ఉందా లేదా రేంజ్ బౌండ్లో ఉందా, ఇటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉండాలి. ఈ క్యాలిక్యులేషన్స్ మీద ఓకే ఇవాళ మనం ఎంత ఎర్న్ చేసుకోవాలి అనేది మనకు ఒక మైండ్ సెట్ ఉండాలి. దానికి తగ్గట్టుగా మన టూల్స్ని యూస్ చేసుకోవాలి. మనకి 6 అవర్స్ మార్కెట్లో నిజంగా ఒక ట్రేడర్కి ఉండే
టైం అంటే మార్కెట్ మనకి ఇచ్చే టైము హార్డ్లీ 10 to 15 minutesలో మనకి మనీ ఇచ్చేస్తుంది. 10 to 15 minutes. ఆ 10 to 15 minutesలో మీరు రైట్ స్పాట్లో ఆ మనీ క్యాచ్ చేయడానికి మీరు 1 hour కూర్చోవాల్సి వస్తుందా, 2 hours కూర్చోవాల్సి వస్తుందా, 3 hours అనేది ఎవరు చెప్పలేరు. ఆ రోజు అది మార్కెట్ చేతుల్లో ఉంటుంది. మీ పని ఏంటి, మీరు అనుకుంటున్న ఒక పాయింట్, మీరు ఏదో ఒక బ్రేక్అవుట్ పాయింట్ అని అనుకుంటారు, మీరు ఒక టూల్ వాడుకుంటారు, ఒక బ్రేక్అవుట్ పాయింట్ పెట్టుకుంటారు, అక్కడ వరకు వచ్చే వరకు మీరు ఆగాలి. అక్కడ వరకు ఆగకుండా ఇది వెళ్ళిపోతుందిలే, ఇది పడిపోతుందిలే అని చెప్పేసి మీకు మీరే ఓవర్ ట్రేడ్ చేసేసారనుకోండి, లాస్ అవుతారు. మీరు అనుకుంటున్న పాయింట్ వచ్చే వరకు వెయిట్ చేయటమే పేషెన్స్. అయితే ఈ పేషెన్స్ ఇప్పుడు చాలా మంది స్టాక్ మార్కెట్లో ఏమంటారు, గ్రీడీనెస్ ఉండకూడదు అంటారు. గ్రీడీనెస్ లేకుండా అసలు స్టాక్ మార్కెట్లోకి ఎందుకు వస్తాడు ఎవడైనా? డబ్బు సంపాదించాలంటే గ్రీడీనెస్సే కదా అది. అవును, ఆ గ్రీడీనెస్తోనే స్టాక్ మార్కెట్లోకి వస్తాడు. అది ఒకడికి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. ఆబ్వియస్గా మనీ అంటే ఎవరికి ఎక్కువ ఉండదు, అందరికీ ఉంటుంది. కాకపోతే మనం దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకుని, ఆ స్ట్రక్చర్, స్టాక్ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకుని, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుని, దాంట్లో ఉన్న టెక్నికాలిటీస్ని అర్థం చేసుకుని, ఓకే మనం ఈరోజు ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈరోజు ఇంత అక్కడ డిసిప్లైన్ రావాలి. ఓకే, మనకి రూల్స్ తెలిసినాక డిసిప్లైన్ ఉండాలి. రూల్స్ తెలియాలి, ప్లస్ ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఏ పాయింట్ దగ్గర మనం ఆగిపోతే మనకి బాగుంటాము అనే నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఆపాలి, రెండు. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఆపాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కారు ఉంది, మీకు డ్రైవింగ్ రాదు, కానీ మీకు పర్ఫెక్ట్ డిసిప్లైన్ ఉంది, ఎవ్వరికి ఇబ్బంది కలగకూడదు అన్న డిసిప్లైన్ మీకు ఉంది. కారు తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోయారు, ఏమవుద్ది? యాక్సిడెంట్ చేస్తాను, నాకు రాదు కదా. సో ఇక్కడ డిసిప్లైన్ ఇంపార్టెంటా, డ్రైవింగ్ ఇంపార్టెంటా? నేను డ్రైవింగ్ ఇంపార్టెంట్. నాకు డ్రైవింగ్ వచ్చినాక డిసిప్లైన్ ఇంపార్టెంట్. ఎస్, మీకు డ్రైవింగ్ వచ్చు, కార్ మీ దగ్గర ఉంది, రోడ్ అంతా నాదే అని సిగ్నల్స్ జంప్ చేసుకుంటూ మనుషులు ఎవరైనా అడ్డం వస్తున్నా గుద్దుకుంటూ వెళ్ళిపోతుంటారా? లేదు. అక్కడ ఏం కావాలి? డిసిప్లైన్ కావాలి. కానీ ఇప్పుడు డిసిప్లైన్ ఫస్ట్ ఉండాలా, డ్రైవింగ్ ఫస్ట్ ఉండాలా? డ్రైవింగ్ వచ్చి ఉండాలి, దాంతో డిసిప్లైన్ ఉండాలి. అది. సో అంటే మీకు డ్రైవింగ్ ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళు డ్రైవింగ్తో పాటు ప్యారలల్గా డిసిప్లిన్ నేర్పించాలి. ఓకే, మన కార్ ఇది, మనం ఈ మార్జిన్లో వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి అని చెప్పేసి మనకి ఎవరైతే నేర్పిస్తారో వాడే డిసిప్లిన్ కూడా నేర్పించాలి. తర్వాత మీరు ఆ డిసిప్లిన్ ఫాలో అవరా అనేది మీ చేతుల్లో ఉంటుంది. అది డ్రైవింగ్ నేర్పించినాడు తప్పు కాదు కదా. అవును, మీ చేతుల్లో ఉంటుంది. సో మీరు ర్యాష్గా వెళ్ళి గుద్దేసి నాకు కోచింగ్ ఇచ్చిన అతను నన్ను ఇంత స్పీడ్లో వెళ్ళమన్నాడు ఇవన్నీ చెప్పలేరు కదా మీరు. సో డ్రైవింగ్ ఒక కోచ్ యొక్క బాధ్యత ఏంటి అంటే డ్రైవింగ్ నేర్పించాలి, డ్రైవింగ్తో పాటు డిసిప్లిన్ వస్తుంది. ఓకే, అంతేగాని స్టాక్ మార్కెట్లో చాలామంది ఉచిత సలహాలు ఏంటి, మీకు ప్రాపర్ మైండ్ సెట్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, అప్పుడే మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారంటారు. వీటన్నిటికన్నా ముందు దాని మీద నాలెడ్జ్ ఉండాలి. ఓకే, వీటన్నిటికన్నా ముందు దాని మీద నాలెడ్జ్ ఉండాలి. అవును. ఒక ట్రేడర్కి ఎంత నాలెడ్జ్ కావాలి? యూట్యూబ్ నిండా అన్ని రకాల ఇండికేటర్ల మీద, అన్ని రకాల టూల్స్ మీద, అన్నిటి మీద, అన్ని రకాల థియరీల మీద కూడా వీడియోస్ ఉన్నాయి. అసలు మీరు పెయిడ్ కోర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేనంత వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి. ఓకే, కానీ మరి ఎందుకు 95% ఆఫ్ ది ట్రేడర్స్ నష్టపోతున్నారు? మరి అంత కంటెంట్ ఫ్రీగా అవైలబుల్ ఉంది కదా. అవును, మరి ఎందుకు నష్టపోతున్నారు అంటే సరైన నాలెడ్జ్ లేదు. ఉన్న నాలెడ్జ్ని ఎలా యూజ్ చేయాలి? ఒకళ్ళు ఒక టూల్ని ఒక ఛానల్లో ఒక రకంగా చెప్తారు, అదే టూల్ని ఇంకో ఛానల్ వాళ్ళు ఇంకో రకంగా చెప్తారు, ఇదే టూల్ని ఇంకో ఛానల్ వాడు ఇంకో రకంగా చెప్తాడు. ఆ టూల్ని అర్థం చేసుకోవడంలో కూడా డిఫరెంట్ మైండ్ సెట్స్తో డిఫరెంట్గా ఆలోచిస్తారు. సో చెప్పిన వాళ్ళు వాళ్ళ వ్యూలో చెప్తారు, వాళ్ళ వ్యూలో చెప్తారు. మరి నీ వ్యూ ఏంటి? నువ్వు చూసుకోవాలి. ఓకే, ఏ అనేవాడు ఒక వ్యూ చెప్పాడు, బి అనేవాడు ఒక వ్యూ చెప్పాడు, సి అనేవాడు ఒక వ్యూ చెప్పాడు. ఈ ముగ్గురిని బేస్ చేసుకుని ఒక నెల రోజులు అదే టూల్ మీద వర్క్ చేసి, ఓకే ఏ వ్యూ బాగా ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చింది, ఏ బీసీ ఈ మూడిట్లో ఎవరిది ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చింది అది నోట్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఇలా కంబైన్డ్గా ఎవరిది స్టైల్ ఆఫ్ వర్క్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకుంటా వెళ్ళాలి. ఓకే, అంతేగాని నేను వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను, వీళ్ళ దగ్గర నేర్చుకుంటాను అంటే నేర్పించేవాడు నేర్పిస్తూనే ఉంటాడు, కానీ అది మనకు అవ్వాలి కదా. వాడి మైండ్ సెట్ వాడికి వర్కౌట్ అవుతుంది. అదే మైండ్ సెట్తో వీడు నేర్చుకుంటే అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆ మైండ్ సెట్తో వీడు కూడా ఉండాలి కదా. అవును, మైండ్ సెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఏది ఒక నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత వాడికి ఒక మైండ్ సెట్ ఉంటుంది, వీడికి ఆ మైండ్ సెట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సో డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్ కూడా ఈ కోర్స్లో ఉండాలి లేదు అనేది తేల్చేస్తుంది అంటారు. అవును, థ్యాంక్ యూ.